శ్రీమాత్రే నమః. నా పేరు కమలా చెరువు. స్వరస్పందన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. శ్రీమన్నారాయణీయం 87వ దశకం ఈరోజు చెప్పుకుంటున్నాము. 87వ దశకంలో ఉన్నాము. స్వరస్పందన ప్లేలిస్ట్లో నారాయణీయం అని ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లోంచి నారాయణీయం మీరు ప్రెస్ చేస్తే ఆ నారాయణీయం 1 నుంచి 87 దశకాలు ఉంటాయి. 87వ దశకం కుచేలోపాఖ్యానం. ముందుగా ప్రార్థనా శ్లోకం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ముందుగా కుచేలనామ భవతః సతీద్యతాం గతః ససాందీపనిమందిరే ద్విజః. కుచేలనామ భవతః సతీర్ధ్యతాం గతః ససాందీపనిమందిరే ద్విజః. త్వదేకరాగేణ ధనాధినిస్పృహో త్వదేకరాగేణ ధనాధినిస్పృహో దినాని నిన్యే ప్రసమీ గృహాశ్రమీ దినాని నిన్యే ప్రసమీ గృహాశ్రమీ. ఈ కుచేలోపాఖ్యానంలో మనము మొదటి దానికి మాత్రమే అర్థం చెప్పుకుందాము. కుచేలుడనే బ్రాహ్మణుడు సాందీపని గురుకులంలో నువ్వు విద్యాభ్యాసం చేసి అప్పుడు నీ సహాధ్యాయి అయిన విద్యాభ్యాసానంతరం అతడు గృహస్థుడయ్యాడు. కుచేలుడనే బ్రాహ్మణుడు సాందీపని గురుకులంలో విద్యాభ్యాసం చేశాడట. సిరి సంపదలు ఆర్జించడంలో ఎలాంటి ఆసక్తి లేనివాడు సర్వవేళలా నీ పట్ల పరిపూర్ణ భక్తి చెల్లిస్తూ రోజులు గడపసాగాడు. ఆయనకి దేని మీద డబ్బులు ఆర్జించాలని అటువంటి ఆసక్తే లేదుట. సర్వవేళలా ఆ శ్రీమన్నారాయణుడి పట్ల పరిపూర్ణ భక్తి చెల్లిస్తూ రోజులు గడిపాట ఆయన. ఈ దశకము కుచేలనామా భవతః సతీర్ధ్యతాం గతః ససాందీపని మందిరే ద్విజః. త్వదేకరాగేణ ధనాధినిస్పృహో దినాని నిన్యే ప్రసమీ గృహాశ్రమీ. ఇలా ఇప్పుడు మనము 2వ శ్లోకంలోకి వెళ్ళి 2వ శ్లోకం చెప్పుకుందాం. సమానశీలాపి తదీయ వల్లభ తదైవ నోచిత్త జయం సమేయుషి. సమానశీలాపి తదీయ వల్లభ తదైవ నోచిత్త జయం సమేయుషి. కదాచిదూచే భతవృత్తి లబ్ధయే కదాచిదూచే భతవృత్తి లబ్ధయే రమాపతి కిం న సఖా నిషేవ్యతే. సమానశీలాపి తదీయ వల్లభ తదైవ నోచిత్త జయం సమేయుషి. కదాచిదూచే భతవృత్తి లబ్ధయే రమాపతి కిం న సఖా నిషేవ్యతే. ఇప్పుడు మనం 3వ శ్లోకంలోకి వెళ్ళి నేర్చుకుందాము. ఇతీరితోయం ప్రియయా క్షుధార్తయా ఇతీరితోయం ప్రియయా క్షుధార్తయా జుగుప్సమానోపి ధనే మదావహే జుగుప్సమానోపి ధనే మదావహే. ఇతీరితోయం ప్రియయా క్షుధార్తయా జుగుప్సమానోపి ధనే మదావహే. తదా త్వదాలోకన కౌతుకాద్యయౌ తదా త్వదాలోకన కౌతుకాద్యయౌ వహన్ పటాంతే పృథుకానుపాయనం. ఇతీరితోయం ప్రియయా క్షుధార్తయా జుగుప్సమానోపి ధనే మదావహే. తదా త్వదాలోకన కౌతుకాద్యయౌ వహన్ పటాంతే పృథుకానుపాయనం. ఇప్పుడు మనం 4th శ్లోకాన్ని నేర్చుకుందాం. గతో యమాశ్చర్యమయీం భవత్పురీం
गतो यमाश्चर्यमयीं भवत्पुरीं गृहेषु सैभ्या भवनं समेयिवान् गृहेषु सैभ्या भवनं समेयिवान् गतो यमाश्चर्यमयीं भवत्पुरीं गृहेषु सैभ्या भवनं समेयिवान् प्रविश्य वैकुण्ठमिवापनिवृत्तिं तवाति संभावनयातु किं पुनः तवाति संभावनयातु किं पुनः ఇప్పుడు మనం 5వ శ్లోకంలోకి వెళ్దాము. ప్రపూజితం తం ప్రియయా చ వీజితం करे गृहीत्वा प्रपूजितं तं प्रियया च वीजितं करे गृहीत्वा कथयः पुराकृतं यदिन्दनार्धं गुरुदारचोदितैः रपर्तु वर्षं तदमर्षि कानने प्रपूजितं तं प्रियया च वीजितं करे गृहीत्वा कथयः पुराकृतं यदिन्दनार्धं गुरुदारचोदितैः रपर्तु वर्षं तदमर्षि कानने. ఇప్పుడు మనం 6వ శ్లోకం చెప్పుకుందాం. त्रपाजुषोऽस्मात् पृथुकं बलादधा त्रपाजुषोऽस्मात् पृथुकं बलादधा प्रगृह्य मुष्टौ सकृदासिते त्वया कृतं नन्वियतेति संभ्रमाद् రమా కిలోపేత్య. అక్కడ ద్రమా అని ఉంది కదా, దాన్ని రమా అని మార్చుకోవాలి. రమా కిలోపేత్య కరం రురోధతే. ఇప్పుడు మనం 6th శ్లోక మరొకసారి చెప్పుకుందాం. त्रपाजुषोऽस्मात् पृथुकं बलादधा प्रगृह्य मृष्टौ सकृदाश्रितेस्त्वया कृतं नन्वियतेति संभ्रमाद् रमा किलोपेत्य करं रुरोधते. 7th श्लोक. भक्तेषु भक्तेन समानितस्त्वया पुरीं वसन्ने कनिशा महासुखं. भक्तेषु भक्तेन समानितस्त्वया पुरीं वसन्ने कनिशा महासुखं. भता परे द्युद्रविणं विनाययौ विचित्ररूपास्तव कल्वनुग्रहः. भक्तेषु भक्तेन समानितस्त्वया पुरीं वसन्ने कनिशा महासुखं. भता परे द्युद्रविणं विनाययौ విచిత్రరూపాస్తవ కల్వనుగ్రహః. ఇప్పుడు 8th శ్లోక చెప్పుకుందాం. యది హ్యయాచిష్య మదాస్య దత్యుతో. యది హ్యయాచిష్య మదాస్య దత్యుతో వదామి భార్యాం కిమితి వ్రజన్నసౌ త్వదుక్తి లీలా స్మితమగ్నదీః పునః క్రమాదపశ్యన్ మణిదీప్రమాలయం యది హ్యయాచిష్య
యాచిష్య యది హ్యయాచిష్య మదాస్య దత్యుతో వదామి భార్యాం కిమితి వ్రజన్నసౌ త్వదుక్తి లీలా స్మితమగ్నదీః పునః క్రమాదపశ్యన్ మణిదీ ప్రమాలయం. ఇప్పుడు మనం 9th శ్లోక చెప్పుకుందాం. కిం మార్గ విభ్రంస ఇతి భ్రమక్షణం భ్రమన్ క్షణం. కిం మార్గ విభ్రంస ఇతి భ్రమక్షణం గ్రహం ప్రవిష్టః స దదస్య వల్లభాం. గ్రహం ప్రవిష్టః స దదస్య వల్లభాం. కిం మార్గ విభ్రంస ఇతి భ్రమక్షణం గ్రహం ప్రవిష్టః స దదస్య వల్లభాం. సఖీపరీతాం మణిహేమ భూషితాం. సఖీపరీతాం మణిహేమ భూషితాం బుభోదచత్వత్కరుణాం మహాద్భుతాం. కిం మార్గ విభ్రంస ఇతి భ్రమక్షణం గ్రహాం ప్రవిష్టః స దదస్య వల్లభాం. సఖీపరీతాం మణిహేమ భూషితాం బుభోదచత్వత్కరుణాం మహాద్భుతాం. ఇప్పుడు 10th శ్లోక చెప్పుకుందాం. సరత్నశాలాసు వసన్నపి స్వయం. సరత్నశాలాసు వసన్నపి స్వయం సమున్నమద్భక్తి భరో మృతం యయౌ. సమున్నమద్భక్తి భరో మృతం యయౌ. త్వమేవ మా పూరిత భక్తవాంఛితో సరత్నశాలాసు వసన్నపి స్వయం సమున్నమద్భక్తి భరో మృతం యయౌ. త్వమేవ మా పూరిత భక్తవాంఛితో మరుత్పురాధీశ హరస్వ మే గదాన్. ఇంకోసారి 10th శ్లోక చదువుకుని ఈ దశకాన్ని సంపూర్ణం చేసుకుందాం. సరత్నశాలాసు వసన్నపి స్వయం సమున్నమద్భక్తి భరో మృతం యయౌ. త్వమేవ మా పూరిత భక్తవాంఛితో మరుత్పురాధీశ హరస్వ మే గదాన్. ఇది 86తమ దశకం సమాప్తం. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. గోవింద గోవింద. ఈ దశకం 87 కుచలోపాఖ్యానం చెప్పుకున్నాం. ఈరోజు శ్రీమన్నారాయణీయం స్వరస్పందన యూట్యూబ్లో ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మనము లైవ్లో ఎలా చెప్పుకునే వాళ్ళమో అలాగే క్షుణ్ణంగా 1కి 2 సార్లు చదివి అప్లోడ్ చేస్తున్నాను. దీన్ని చూసి మీరు నేర్చుకోవచ్చును. ఇలాగే 100 శ్లోకాలు పూర్తి చేద్దామనుకుంటున్నాను. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.